హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియోను అయితే స్టార్ట్ చేద్దాం. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫిబ్రవరి 28, 2025 రోజున కాంట్రాక్ట్ ప్రాతిపదికన 51 సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే అప్లై చేసే క్యాండిడేట్స్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో కనీసం బ్యాచిలర్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సమానమైన అర్హతను కలిగి ఉండాలి. ఈ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. కేవలం డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తీస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయితే వారిని డైరెక్ట్ జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికి శాలరీ కనుక చూసుకున్నట్లయితే 30,000 ఫర్ మంత్ అనేది ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది. ఐపీపీబీ నోటిఫికేషన్ విడుదల తేదీ 28 ఫిబ్రవరి 2025. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 1, 2025 నుండి మార్చ్ 21, 2025 వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. పేమెంట్ చేయడానికి మార్చ్ 21 వరకు అయితే చివరి డేట్ అయితే ఉంది. కానీ ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే వీలైనంత తొందరగా చేసుకోవడం చాలా మంచిది. అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 150 రూపీస్ మాత్రమే చెల్లించిస్తే సరిపోతుంది. జనరల్ మరియు ఓబీసీ వాళ్ళకైతే 750 రూపీస్ అనేది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు అనేది నాన్ రిఫండబుల్, అంటే ఒకసారి పే చేస్తే మళ్ళీ తిరిగి ఇవ్వబడదు. ఏజ్ కనుక చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు సంబంధించి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీలకు 5 years, ఓబీసీలకు 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ జనరల్ వాళ్ళకైతే 10 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళకు 13 years అనేది రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే అప్లై చేసే ముందు క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను స్కాన్ చేసి పెట్టుకోవాలి. మరియు ఒక బ్లాంక్ పేపర్ పైన మన సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకోవాల్సి కూడా ఉంటుంది. ఒక వైట్ పేపర్ పైన తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. జాబ్ రోల్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు. ఎందుకంటే వీడియో అనేది లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. జాబ్ అనేది కాంట్రాక్ట్ బేస్లో ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం కదా. అయితే మొదట 1 year అనేది కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీరు చేసే పనిని బట్టి వాళ్ళకు నచ్చినట్లయితే మనకు ఇయర్ బై ఇయర్ అనేది కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. జాబ్ అనేది కాంట్రాక్ట్ బేస్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. మొదట ఒక 1 year అనేది కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీరు చేసే వర్క్ నచ్చినట్లయితే మళ్ళీ కాంట్రాక్ట్ను ఇయర్ బై ఇయర్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. జాబ్ రోల్ ఎలా ఉంటుంది అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి కంప్లీట్గా చదువుకొని అప్లై అనేది చేసుకోండి. అలాగే కింద అఫీషియల్ లింక్ అనేది కూడా నేను ప్రొవైడ్ అనేది చేస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి మీరు వెళ్ళి అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసిరంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొంచెం సపోర్ట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.